మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే మీ పబ్లిక్ కోట్ న్యూస్ ద్వారా వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ని పబ్లిష్ చేసుకుని మీ పరపతిని పెంచుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీఆర్ఎస్ లో సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నాయి. ఉద్యమకాలం నుంచి మొన్నటి లోక్సభ ఎన్నికల వరకు కారును పరుగులు పెట్టించిన కేసీఆర్ స్టీరింగ్ వదిలేసి ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. అప్పట్లో చిన్న బాస్ గా ఫోకస్ అయిన కేటీఆర్ ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా పోస్టులతో మమ అనిపించేస్తున్నారు. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు దూకుడు గులాబీ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. బీఆర్ఎస్ కు అన్ని తానే అయినట్టు వ్యవహరిస్తున్న హరీష్ రావును ప్రశంసలతో ముంచెత్తుతూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడితో గులాబీ బాస్ ఇక కారు పగ్గాలు తన్నీరుకిచ్చినట్టేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ ఎపిసోడ్ లో నేను సైతం అంటూ ఎంటర్ అయ్యి సైబరాబాద్ సిపి కార్యాలయం ముందు ఆందోళన చేసిన బీఆర్ఎస్ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు జరిగిన తోపులాటలో ఆయన గాయపడ్డారు. భుజానికి గాయమయ్యి బాధపడుతూ ఆయన అభిమానుల మధ్య నుంచి నడుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. హరీష్ రావు అభిమానులు దాన్ని లైకులు, షేర్లతో వైరల్ చేస్తున్నారు. పోరాటం మన వారసత్వం, మరొక సోదర. థ్యాంక్ యూ రేవంత్. మళ్లీ ఉద్యమం చేసే అవకాశం మా యువతకిచ్చాం. మీడియా, సోషల్ మీడియా అంతగా లేనప్పుడే ఉద్యమాన్ని ఉరకలెత్తించడం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, చూసుకోమళ్ళా. ఆగమైతున్న మా రాష్ట్రం కోసం, తెలంగాణ పట్ల ప్రేమ ఉన్న ప్రతి యువత కదులుతాం అంటూ హరీష్ రావుకి సంఘీభావం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి వేడి గుర్తొచ్చే బ్యాక్గ్రౌండ్ తో హల్చల్ చేస్తున్న ఆ వీడియోని చూస్తూ బీఆర్ఎస్ లోని సీనియర్లు, ఉద్యమకారులు ఉద్యమకాలం నాటి రోజులు గుర్తు చేసుకుంటున్నారు. 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ దీక్షకు కూర్చున్నారు. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదంతో ఆ రోజు కేసీఆర్ హడావిడి చేశారు. అందుకే నవంబర్ 29వ తేదీని దీక్షా దివాస్ అని పిలుచుకుంటాయి గులాబీ శ్రేణులు. ఇప్పుడు హరీష్ వీడియోని చూస్తూ అప్పటి కేసీఆర్ ను యాద్ చేసుకుంటున్నాయి. అంత పెద్ద ఎత్తున హడావిడి చేసిన సావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చానని చెప్పుకున్న కేసీఆర్ ను 2 సార్లు ముఖ్యమంత్రిగా చూసిన ప్రజలు ఇక చాలే అని పక్కన పెట్టేశారు. తెలంగాణ జాతిపితగా తన అనుచరులతో పిలిపించుకున్న కేసీఆర్ ఆ పరాభవంతో కారు స్టీరింగ్ వదిలేసి ఫామ్ హౌస్ లో సెటిల్ అయిపోయారు. గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో నెంబర్ 2గా కేటీఆర్ చక్రం తిప్పారు. కాబోయే సీఎంగా పార్టీ నేతలు ఆయన్ను ఫోకస్ చేసుకున్నారు. కేసీఆర్ కూడా తనయుడికే ప్రాధాన్యత ఇచ్చారు. అప్పుడు మామచాటు అల్లుడిలా ఆయనకు అప్పగించిన బాధ్యతను నిర్వర్తించుకుంటూ వచ్చారు హరీష్ రావు. ఇప్పుడు బీఆర్ఎస్ లో హరీష్ రావు శకం ప్రారంభమైనట్టు కనిపిస్తోంది. పార్టీపై పట్టు కోసం దూకుడు పెంచుతున్నారు. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ పార్టీలో కేసీఆర్, కేటీఆర్ గుర్తు రాకుండా జోరు పెంచుతున్నారు. ప్రజల మధ్య కేసీఆర్ లేని గ్యాప్ పొడుస్తూ హరీష్ రావు ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తున్నారు. దూకుడు ప్రదర్శించడంలో గాని, వాగ్దాటిలో గాని హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరని బీఆర్ఎస్ నేతలే చెబుతుంటారు. వీధుల్లోకి వచ్చి పోరాటాలంటే హరీష్ రావుతో కేటీఆర్ పోటీ పడలేరన్నది నిజంగానే వాస్తవమని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన్నీరు హరీష్ రావు ఏ చిన్న అవకాశం దొరికినా వదలకుండా దానిని తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కేసీఆర్ మెయిన్ స్ట్రీమ్ లో నుంచి వెళ్లిపోయినప్పటి నుంచి హరీష్ రావు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. గులాబీ శ్రేణులకు కల్వకుంట్ల తండ్రి కొడుకులు లేని లోటు కనిపించకుండా చూస్తున్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ లో కల్వకుంట్ల దొరశకం ముగిసి తన్నీరు వారి హవా మొదలైందన్న చర్చ రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా గులాబీ గుంపులో సాగుతోంది.